अमेरिका मुर्दाबाद 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 अमेरिका मुर्दाबाद मुर्दाबाद जिंदाबाद 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 हुसैनिया हुसैनिया आदुराई बोलिए हुसैनिया जिंदाबाद हुसैनिया जिंदाबाद यजीदिया मुर्दाबाद यजीदिया मुर्दाबाद हुसैनिया जिंदाबाद అమెరికా ముర్దాబాద్, ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ మొత్తానికైతే వేలాది మంది ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ మొత్తానికైతే రోడ్లపైకి వచ్చారు. ఇటు ఓల్డ్ సిటీ మారుమోగిపోయింది నినాదాలతో. మరోపక్కన ఇటు లక్నో అలాగే కశ్మీర్ ప్రాంతంలో కూడా ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. అలాగే కశ్మీర్లో ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా కొంతమంది ధ్వంసం చేశారు నిరసనకారులు. భారత్లో ఆందోళనలు చేయడం కరెక్టేనా? ఆందోళనలు చేసినా కూడా ఇట్లా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇటు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అమెరికాని రష్యాని ఖచ్చితంగా ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్తో మాట్లాడి చర్చలు చేసి యుద్ధాన్ని ఆపాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ భారత్ జోక్యం చేసుకోవాలి. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దుబాయ్, ఖతర్, మస్కట్, ఒమాన్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే భారత్లో ఆందోళనలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా పాల్గొనండి. ఒకసారి మనం చూస్తే కనుక ఖమేనీ ఫిబ్రవరి 28 ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలపైన మిసైల్స్ని ప్రయోగించడం, ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో కానీ, ఇటు జుమేరా పామ్ రిసార్ట్స్, ఒక పక్కన తెలుగు ప్రజలు అలాగే భారతీయులు ఎంతోమంది ఇటు దుబాయ్లో కావచ్చు, ఇటు ఖతర్, మస్కత్ ఇలాంటి ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతానికి ఆందోళనలో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖమేనీని చంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖమేనీకి సంబంధించిన పోస్టర్స్ని చూపిస్తూ ఖమేనీకి సంబంధించిన ఆ ఫొటోస్ని మనం చూడవచ్చు. కింద రైట్ సైడ్ విజువల్లో ఖమేనీకి సంబంధించిన ఫొటోస్ని, ఆ పోస్టర్స్ని పట్టుకొని మొత్తానికైతే భారీ ర్యాలీగా వెళ్ళారు. ఒక నినాదాన్ని ఇస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మొత్తానికైతే ఇటు షియా కమ్యూనిటీ అలాగే సున్నీ కమ్యూనిటీ, ముస్లిమ్స్కి సంబంధించి 2 సెక్ట్స్ అనొచ్చు, 2 కమ్యూనిటీస్ అనొచ్చు. మొత్తానికైతే ఈ 2 కమ్యూనిటీస్ ఇటు హైదరాబాద్లో ఈ 2 కమ్యూనిటీస్ ఉండడం, వాటి మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకసారి రైట్ సైడ్ విజువల్లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు కశ్మీర్లో నిరసనకారులు ఎలాంటి నిరసన చేశారు, ప్రభుత్వ ఆస్తులని ఎలా ధ్వంసం చేశారు, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. పరుగులు తీస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం పరుగులు తీస్తూ మొత్తానికైతే ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు కాశ్మీర్లో ర్యాలీగా కాకుండా ఒక విధ్వంసానికి బయలుదేరినట్టు అక్కడ అడ్డుగా పెట్టిన బ్యారికేడ్స్ అన్ని కూడా ఒక్కసారిగా వాటన్నిటిని కూడా తోసుకొని వాటన్నిటిని కూడా కింద పడేసి, అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న బిల్డింగ్స్ని కానీ వీటన్నిటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు చాలా అగ్రెసివ్గా అక్కడ ఉన్న ప్రొటెస్టెంట్స్, అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ, నిరసన వ్యక్తపరుస్తున్న వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు లక్నో, ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లక్నో కానీ, అలాగే కాశ్మీర్, అలాగే దాని తర్వాత ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఓల్డ్ సిటీలో కూడా నిరసనకారులు మొత్తానికైతే నిరసన వ్యక్తపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్లో పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇటు కాశ్మీర్లో మాత్రం ఆస్తులను ధ్వంసం చేశారు. లక్నోలో కూడా కొంత టెన్స్ సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే ఖమేనీ ఫిబ్రవరి 28న ఖమేనీ చనిపోయిన తర్వాత మొత్తానికైతే ఇరాన్ చాలా అగ్రెసివ్గా ఇప్పుడు రానున్న రోజుల్లో అమెరికా అలాగే ఇజ్రాయెల్కి యుద్ధం అంటే ఏంటో చూపిస్తాను, ఖచ్చితంగా ఖమేనీ మృతికి సంబంధించి మేము ప్రతీకారం తీర్చుకుంటాము, ఒక రివెంజ్ని తీర్చుకుంటాము అంటూ ఇమీడియట్గా గల్ఫ్ దేశాలకు సంబంధించిన అసెట్స్పై, గల్ఫ్ దేశాలకు సంబంధించిన అమెరికన్ అసెట్స్, అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న ఎయిర్పోర్ట్స్ కానీ, అలాగే ఇటు పబ్లిక్ ప్లేసెస్, ఇటు కమర్షియల్ బిల్డింగ్స్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటూ మొత్తానికైతే ఇరాన్ విరుచుకుపడుతుంది. నిన్న రాత్రి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ని బేస్ చేసుకొని, ఇజ్రాయెల్ని ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకొని ఇటు రాత్రి భారీ ఎత్తున మిసైల్స్తో ఇటు టెల్ అవీవ్, ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అనే సిటీని మొత్తానికి టార్గెట్ చేసుకొని భారీ ఎత్తున విధ్వంసానికి దిగారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ బిల్డింగ్స్కి సంబంధించి ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఆ బిల్డింగ్స్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కడ పోస్ట్ చేయొద్దంటూ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలని కోరడం జరిగింది. దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ని మళ్ళీ మిసైల్స్తోనే అటాక్ చేసి అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అంటూ మొత్తానికైతే ఇటు నెతన్యాహు ఇజ్రాయలీ ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్స్ని కింద పడేసి వాటిని తొక్కే ప్రయత్నం, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్ను కూడా కింద పడేసి వాటిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఖమేనీ, ఇటు నెతన్యాహు అలాగే ట్రంప్కి సంబంధించి స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అలాగే అమెరికా ముర్దాబాద్, అమెరికా ముర్దాబాద్, ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. మొత్తం మీద ఇటు ఓల్డ్ సిటీ, అలాగే ఇటు ఓల్డ్ సిటీ పాటు లక్నో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లక్నో, అలాగే ఇటు కాశ్మీర్, మూడు బాక్సెస్లో మనం విజువల్స్ని చూస్తున్నాం. ఇటు మొదటగా కాశ్మీర్కి సంబంధించిన వీడియోని చూస్తున్నాం. రెండో బాక్స్లో ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విజువల్, దాంట్లో మహిళలు, మరి ముఖ్యంగా భారీ ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మహిళలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మూడో బాక్స్లో మనం ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్ని కింద పడేసి తొక్కి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన మరి భారత ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీలు ఇటు ముంబైలో అలాగే ఢిల్లీలో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీలు మన దగ్గర కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఇజ్రాయెల్ ఎంబసీ దీన్ని సీరియస్గా తీసుకోబోతుందా? దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది? ఒకసారి దీనికి సంబంధించి మనం మరింత డీటెయిల్స్ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఓల్డ్ సిటీలో పురాణే హవేలీకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. రెండో బాక్స్లో ఇటు భారీ ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ముస్లిమ్స్లో రెండు కమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు, రెండు సెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు షియా అలాగే సున్నీ రెండు కమ్యూనిటీస్ ఉంటాయి. మొత్తానికైతే ఇటు ఇరాన్ దేశానికి సంబంధించిన వ్యక్తులు, ఇటు ఖమేనీ వీరందరూ కూడా షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఇటు ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ శాతం అక్కడ ఉన్న వారందరూ కూడా షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఈ షియా కమ్యూనిటీకి సంబంధించిన వారందరూ కూడా ఈ నిరసనలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇరాన్కి అలాగే ఇండియాకి ఉన్న రిలేషన్, అలాగే గతంలో ఇటు పర్షియన్స్, ఇటు ఇరానియన్స్, ఇటు హైదరాబాద్ని, మరి ముఖ్యంగా ఇటు తెలంగాణని గతంలో వాళ్ళు రూల్ చేశారు.
ఇటు నిజామ్స్ కావచ్చు, కుతుబ్ షాహీస్ కావచ్చు, వీరందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఇరాన్కి ఉన్న సంబంధం, ఇక్కడున్న వ్యక్తులకి ఇప్పటికీ ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్న వ్యక్తులకి, మరీ ముఖ్యంగా బార్కాస్ లాంటి ఏరియాలో ఇటు అక్కడున్న షియా కమ్యూనిటీకి ఇప్పటికీ ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? నిరసనలు వ్యక్తపరిచే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఒక రైట్గా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు ఇటు కాశ్మీర్ లాంటి ప్రాంతంలో. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.